కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022 సెప్టెంబర్ 23న ఒక మాట ఇచ్చారు జగన్. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీనీవా సుజలా స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68.47 కిలోమీటర్ల వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి మద్దికుంట చెరువు, నాగసంద్రం చెరువు, మనేంద్రం చెరువు, తోట్ల చెరువులకు సీఎం జగన్ కృష్ణా జలాలను విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు కుప్పం నుంచి. రవీందర్, చెప్పండి, మీరు ప్రస్తుతం కుప్పంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ వాతావరణం? చిరకాల వాంఛ, ఎన్నో దశాబ్దాల కళ అని చెప్తూ ఉంటారు. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ప్రజలు? వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? చెప్పండి ఇన్పుట్స్. నిజానికి హరి, కుప్పం ప్రజలు మొత్తం అంతా కూడా, కుప్పం నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఒక నెరవేరిన కళగా ఉన్నటువంటి హంద్రీనీవా సుజలా స్రవంతి పథకం కింద రావాల్సినటువంటి కృష్ణా జలాలు ఇప్పటికీ రావడంతో వీరంతా కూడా ఒక పండగ వాతావరణం కల్పించే విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, గడిచిన 35 సంవత్సరాలుగా ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు నిజానికి వెన్నుపోటు పొడిచారంటూ కొద్దిసేపటి క్రితం వారితో మాట్లాడినప్పుడు వారంతా చెప్తున్న మాటను కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. మరికొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి ఎక్కడికి రాబోతున్న నేపథ్యంలో వీరంతా ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ సాగునీరు కానీ తాగునీరు కానీ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కృష్ణా జలాలు నేరుగా రామకుప్పం మండలానికి వచ్చి అక్కడి నుంచి మొత్తం 110 చెరువులకు కూడా నీరు అందబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మరికొద్దిసేపట్లోనే ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఒక హర్షం వ్యక్తం అవుతుంది. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందే మీరు చెప్పండి, చంద్రబాబు దాదాపు 30 సంవత్సరాలుగా ఎక్కడే ఉన్నారు. తాగునీరు కానీ సాగునీరు కానీ తీసుకురాని పరిస్థితి ఇప్పుడు జగన్ తీసుకొస్తున్నారు. ఏ విధంగా చూస్తారు అన్నా? మా రాయలసీమలో ఒక్కొక్క నీటి బొట్టు మాకు విలువ ఎంత మాకు తెలుసన్నా. మా జగన్మోహన్ రెడ్డి వచ్చి మా రాయలసీమకి, మా కుప్పానికి నీళ్లు వదులుతున్నాడు. మేము సచ్చే వరకు మా గుండెల్లో మా జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుంటామన్నా. తాగేకి నీళ్ళు లేదు, అలాంటి మాకు అందరూ కలిసి నీళ్ళు ఇస్తాడు. మా పంట పొలాలు పచ్చిగా ఉంటాయి. మేము మా గుండెల్లో మేము సచ్చేంత వరకు కూడా మా జగన్ రెడ్డి మురమన్నా. మేము రాయలసీమ బిడ్డలో మాకు నీళ్లు వేలు వెంటనే మాకు తెలుసన్నా. మేము మాకు గొడ్డ కోదికి ఆవులకి కానీ ఏ మాత్రం నీళ్ళు లేవన్నా. చెరువు నీళ్ళు కొదిలి జగన్మోహన్ రెడ్డికి మేము జీవితాంతరము మా గుండెల్లో రుణపడి ఉంటామన్నా. అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు, జీవితాంతరం అతనే మాకు సీఎంగా ఉండాలన్నా. మాకు నీళ్ళు ఇచ్చిన, మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన అతనికి మాకు జీవితంలో మేము మర్చిపోమన్నా. అంతేకాదన్నా, మా రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అన్నా. మా రాయలసీమను ప్రత్యేకంగా గుర్తించి మాకు ఏం అవసరం అన్ని తీరుస్తున్నాడన్నా. మా ఓటు మేము మా ప్రాణం పోయేవరకు కూడా మేము జగన్మోహన్ రెడ్డి సార్ వరకు ఏమన్నా. జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అంత గౌరవం అన్నా. దయచేసి మా రాయలసీమ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మేము ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. చదువులో ఎట్లాంటి విలేజ్ పోయినా మంచి చదువు ఇస్తా ఉన్నాడన్నా. నాడు కింద మంచి పాఠశాలలు కట్టిస్తున్నాడన్నా. మేము గవర్నమెంట్ స్కూల్ చెప్ప, ప్రైవేట్ స్కూల్స్ చెప్పలేదన్నా. మా బిడ్డలంతా కూడా గవర్నమెంట్ స్కూల్ అనే చదువుతా ఉన్నారు. మేము మా జగన్మోహన్ రెడ్డికి మేము ఎంతలా మేము గుండెల్లో మేము దాచుకుంటాం మీకు తెలియదన్నా. మా దేవుడన్నా, మా ప్రతి ఇండ్లోనా మా ఫోటో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మేము పెట్టుకుంటామన్నా. ఓకే, మీరేం చెప్తారు? గతంలో కుప్పాన్ని రెవెన్యూ డివిజన్గా కూడా చేయలేకపోయారు, ఇప్పుడు మున్సిపాలిటీని కూడా జగన్ చేశారు. ఏ విధంగా కుప్పం డెవలప్ అయిందంటే ఏం చెప్తారు? ఈ ప్రాంతానికి అసలు ముఖ్యమంత్రి ఎన్నో విధాలుగా ఎన్నో చేశారండి. నాడు నేడు ద్వారా స్కూల్స్ కానీ, రోడ్లు కానీ, కాలువ ద్వారా వచ్చే కుప్పం మీరు చూస్తున్న 110 ఉపకాలువల ద్వారా ఖచ్చితంగా నీరు అందుతుంది. సాగునీరు, తాగునీరు అన్ని అందించుకునే ఈ కుప్పం ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు. కుప్పం ప్రజలు ఈ సాక్షి మీకు తెలియజేసుకుంటానండి. ఈ సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ చాలా చేసినారు. నాడు నేడు ద్వారా ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఆహారం ద్వారా మంచి వసతులు కల్పిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నేను మీకు సమూలంగా తెలుసుకుంటున్నాను. ఓకే, 35 సంవత్సరాలుగా మీరు చంద్రబాబును చూస్తున్నారు, గెలిపిస్తూ వచ్చారు. చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది మీ కుప్పం ప్రజలు. కానీ మీ కుప్పం ప్రజలు చంద్రబాబు ఏం చేశారు? ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఏం చెప్తారు? కుప్పంలో చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి చేయలేని పని ఒక
ఐదేళ్ల సమయంలో అది 2 ఏళ్ల కరోనా పోతే 3 ఏళ్ల సమయంలోనే అందరూ 565 కిలోమీటర్ల నీళ్లు తెచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిగా దక్కుతుంది. అది కూడా కుప్పం కాన్స్టిట్యున్సీలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చేయలేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ప్రాంతానికి ఎంతో చేయనాడు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామని మా కుప్పం కాన్స్టిట్యున్సీలో భరత్ సార్ గారిని ఎంతో అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని గెలిపించిన తర్వాత మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరంగా ఇస్తామని కోరుకుంటున్నాం. ఓకే, కుప్పంలో దాదాపు 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడు. ఇప్పటికే 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కూడా 15,000 ఇవ్వబోతున్నారు. గతంలో చంద్రబాబు ఎప్పుడైనా ఈ స్థాయిలో పేదల పట్టాలు ఇచ్చారా? ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు 37 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఒక్క ఎకరా కొని పేద ప్రజలకి ఒక్క పట్టా ఇవ్వలేదు. మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 30 లక్షల మంది పట్టాలు ఇస్తే మా కుప్పంలో కూడా ఒక 10,000 పట్టాలు వచ్చి ప్రతి పేదవాడు ఈరోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. 2 లక్షల రూపాయలు ఇచ్చి దానికి 35,000 లోనుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇల్లు కట్టించి ప్రతి నిరుపేదని సొంత ఇళ్ళ కళ నెరవేరుతా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే. సొంత పేదవాడి సొంత ఇల్లు కళ నెరవేరుతా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగినాడు. ఇది కుప్పం ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. నాడు నేడు ద్వారా ప్రతి స్కూల్ను, గవర్నమెంట్ స్కూల్ను ప్రైవేట్ స్కూల్ కంటే నీటుగా తయారు చేసి ఈ రోజు ప్రతి పేదవాడు బిడ్డ కార్పొరేట్ స్కూల్లో ఏది చదువు అయితే వస్తుందో ఆ చదువుకుంటున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అని. ఓకే, మీరేం చేస్తారు? గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో మా ఎమ్మెల్యేలు చెప్తేనే వారికే పని చేయండి తప్ప ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు పనులు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నేరుగా చంద్రబాబు నియోజకవర్గంలోనే డెవలప్మెంట్ చేస్తున్నారు. కులం మొత్తం ప్రాంతంతో పని లేదంటూ జగన్ చెప్తున్నారు. కుప్పంలో కూడా డెవలప్ చేస్తారు కదా, ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా పని కావాలనుకుంటే ఒక ఎంపీపీ గారినో ఒక జెడ్పీటీసీ గారినో పోయి అడిగితే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, మీరు ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, మేము మీకు పనులు చేయము, మీకు సంతకాలు పెట్టమని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎంపీపీలో కానీ జెడ్పీటీసీలో కానీ పని లేకుండా అన్ని వాలంటీర్ల ద్వారా, సచివాలయాల ద్వారా అన్ని సక్రమంగా చేసి ఎవరికి ఏం కావాలన్నా వారం రోజుల్లో 10 రోజుల్లో సరైన టైం పెట్టిన ఆ టైం లోపల ఇన్ని అవర్స్ అని పెట్టిన ఆ అవర్స్లో ఏమి కావాలని చేసి అందరికీ అందుబాటులో నిలిచేలాగా సచివాలయ వ్యవస్థను పెట్టి, వాలంటీర్ వ్యవస్థను పెట్టి అందరికీ జనాలకు ఉపయోగపడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు హంద్రీనివా నీళ్ళని మా కుప్పం తీసుకొచ్చి ఎండిపోతున్న పంట పొలాలని కాపాడేందుకు మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని మేము ఎప్పటికీ మర్చిపోము. మా గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ మేము పెట్టుకుంటామని మేము మనవి చేసుకుంటూ, అంతే ఇప్పుడు మొట్టమొదటిగా మా గ్రామం అయినటువంటి రామకుప్పం మండలంలో ఫస్ట్ ఎంటర్ అయిన మా గ్రామం అంటే మిట్టపల్లి గ్రామానికి మా మిట్టపల్లి గ్రామం చెరువుకి నీళ్ళు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మా గ్రామస్తులు కానీ, మా నియోజకవర్గంలో కానీ, మా మండలంలో ఎప్పుడూ ఆయన గుండెల్లో పెట్టి చూసుకుంటామని మేము మనవి చేసుకుంటూ, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే మేము ఉంటామని, మా కుప్పం ప్రజలందరూ ఆయన భారీ మెజారిటీతో ఈసారి భరత్ అని ఎమ్మెల్యేగా చేస్తామని మేము సిద్ధంగా ఉన్నామని, జగన్మోహన్ రెడ్డికి ప్రమాణం చేస్తున్నాం. విసిరండి, తిడతారా తిట్టండి, ఓపిక భరిస్తాం. కానీ లాస్ట్ జయించేది మేమే. జై జగన్, పక్కా గెలుస్తాం సార్, డౌటే లేదు. ఇదే పరిస్థితి మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం. హరి, వీరంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హంద్రీనివా సుజల స్రవంతి పథకం కింద 2వ దశలో భాగంగా ఇప్పుడు కుప్పం బ్రాంచ్ కెనాల్ని కూడా మరి కొద్దిసేపట్లో జాతికి అంకితం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రిని చూసి మేమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నామంటూ వీరు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఇప్పటికీ ముఖ్యమంత్రి రావడం కోసం వీరంతా కూడా ఎదురు చూస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ, మా దేవుడి మీద సత్యం మేమంతా సిద్ధం అంటూ కూడా వీరంతా ప్లకార్డులను పట్టుకొని ప్రదర్శిస్తున్న వైనాన్ని కూడా మనం చూడొచ్చు. వీరంతా నిజానికి ఒక దుర్భిక్ష ప్రాంతంగా ఉన్నటువంటి కుప్పం ప్రాంతాన్ని ఇప్పుడు సుభిక్షం చేస్తున్నారు. సస్య సిరులు పండే విధంగా కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తీసుకొస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరిని గదించినా కూడా ఒక సంతోషం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాక కులం మొత్తం ప్రాంతంతో పని లేకుండా ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అట్లాగే కుప్పం నియోజకవర్గాన్ని కూడా పులివెందులాగా డెవలప్ చేస్తానంటూ గతంలో చెప్పినటువంటి మాట ప్రకారమే ఇప్పుడు ఈ స్థాయిలో కుప్పంలో డెవలప్మెంట్ అవుతున్న నేపథ్యంలో వీరంతా ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కుప్పంలో కనిపిస్తుంది. హరి, రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.